శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఆత్మిక స్థితిలో వింటే బాబా చెప్పే డ్రామా జ్ఞానము ఆత్మకు సంబంధించిన డ్రామా జ్ఞానం ఇది. సో ఆత్మలో రికార్డింగ్ నడుస్తుంది. సో మనం ఒకప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చాం, కష్టాలు తీర్చారు. సో మళ్ళీ కష్టాలు రిపీట్ అవ్వకుండా భాగ్యాన్ని తిరిగి రచించుకోమంటున్నాడు. సో తిరిగి రచించుకునేటప్పుడు శ్రేష్టంగా రచించుకోమని చెప్తున్నారు. సో దానికి సంబంధించి మనం ఇక్కడ 30th May 1973 మురళి తెలుసుకుంటున్నాము. స్వచింతన కూడా ఎలా చెయ్యాలా అని చెప్పేసి అందరికి గైడెన్స్ ఇచ్చాము. చేస్తేనే ఈ జ్ఞానం తెలుసుకునే ఉపయోగం, లేకపోతే అలా టైం పాస్ అన్నట్టు అయిపోతుంది. ఆ టైం పాస్ అన్నట్టు అయిపోయినప్పుడు ఏమైందంటే ఆలోచనలని, మన వాక్కుని, ప్రవర్తన అలా గాలికి వదిలేస్తాం. వదిలేసినప్పుడు సాధారణంగా వ్యర్థమే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యర్థ భాగ్యాన్ని రచించుకుంటాం. అప్పుడు మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు, నాకు కష్టాలు వచ్చాయి, ఎందుకు ఇలా జరిగింది, నేను ఎంతో మంచిదాన్ని, నన్నే అందరు అంటారు, నా కోసం ఎవరు నిలబడలేదు, కనీసం వచ్చి అడగలేదు, ఇవన్నీ వస్తున్నాయి అనంటే ఇలాంటివి మనం ఇప్పుడు చేయట్లేదు కాబట్టి. సో కాబట్టి పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని ఈ వాక్యాలు చూడాలి. ఎప్పుడైతే ఇప్పటి నుండి సర్వాత్మలకు బాబా ఖజానా ఇచ్చేటందుకు దాతగా అవుతారో, మీ శక్తుల ద్వారా దప్పికతో లేదా తప్పిస్తున్న ఆత్మలకు ప్రాణదానం ఇస్తారో, సో అందరూ మీ కళ్ళతో చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది ఏదైతే ఉందో మీకు ఇది బాగా సబ్జెక్ట్ దిగాలి. మీరు భాగ్యాన్ని రచించుకునేటప్పుడు యోగ్యంగా, అంటే మీరు చదువుకున్న ఇళ్లలో, విద్యావంతులు ఇళ్లలో జన్మ తీసుకుని మీకంటూ సొంత సంపాదన, మీరు ఏదైతే పుణ్యం సంపాదించుకోవడం వల్ల మీకు అధికారంగా, మీకు వారసత్వం కింద మీకు ఏమైనా అవకాశాలు వచ్చినా ఇవన్నిటిని మీరు పొందాలి అనంటే ఇప్పుడే చెయ్యాలి. ఏం చెయ్యాలన్నదే ఈరోజు క్లాసు. సో ఇది చూసారు కదా అందరు, బాబా ఖజానాలని పంచమని చెప్పి ఎవరికి చెప్తున్నాడు? అందరికీ చెప్తున్నాడు. ఏదో కొద్ది మందికి చెప్పటం కాదు. ఎవరైతే ఆ పుణ్యం చేసుకున్నారో వాళ్ళందరికీ విద్యాలయంలో అడ్మిషన్ ఇచ్చి, ఖజానాలు ఇచ్చి, వారసత్వం ఇచ్చి, సో ఇప్పుడు అందరికీ పంచండి అంటున్నారు. సో పంచితే ఏమవుతుంది అంటున్నాడు? అప్పుడే ఇప్పటి దాత స్థితి యొక్క సంస్కారం భవిష్యత్తులో 21 జన్మల వరకు రాజ్య పదవి అనగా దాత స్థితి యొక్క సంస్కారాన్ని నింపుకోగలరు. సో జీవించే విధానం యొక్క రహస్యమే ఇవ్వడం. బాబా భాషలో దాత స్థితి అంటున్నాడు. అంటే ఇస్తూ పోవడం, జీవించే విధానం అది. ఎందుకు ఇస్తూ పోవాలి? తిరిగి వస్తుంది కాబట్టి.
సో నేను ఒక సంకల్పం ఇస్తే తిరిగి పదం వస్తది. సో మనము ఒక బీజాన్ని నాటితే ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలొస్తది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. అది ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలము 2 ఫలాలు ఇస్తా అంటున్నాడు. సో ఇక్కడ మీ అందరికి ఏదైతే స్వచింతన చేసుకోండి అని చెప్తున్నానో, సో చేశారు చాలా మటుకు. కానీ ఇంకా అంటే ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా సమస్య అంటున్నారు. ఇన్‌లాస్ ఇంట్లో అంటున్నారు. సో ఈ పుట్టింట్లోనా, అత్తింట్లోనా అని కాకుండా వ్యక్తుల ద్వారా సమస్యలొచ్చాయి. సో లేదా ఉద్యోగాలు చేసేవాళ్ళు నిజంగా వాళ్ళు సొంతగా సంపాదించుకునే స్థితిలో ఉన్నా కానీ, కుటుంబ సభ్యుల ద్వారా వచ్చాయి. ఆఫీస్‌లో కొలీగ్స్ ద్వారా వచ్చాయి. బాసుల ద్వారా వచ్చాయి. అంటే ఎక్కడో చోట ఎండింగ్‌కొచ్చేసరికి ఏమైపోయిందంటే కాంప్లికేట్ అయింది. మెస్సప్ అయిపోయి. ఏ స్టేజ్‌కొచ్చేసామంటే, ఈరోజు మంచి చేయడానికి ఎళ్ళిపోతే రివర్స్ అయిపోతాం. అసలు మాట్లాడితే తప్పన్న పరిస్థితులొచ్చేసాయి. ఎందుకొచ్చింది ఆ పరిస్థితి? బాబా మనకి సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చారు. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు మీరు అంటున్నాడు. సంగమ యుగంలో రాజ్యమే కౌరవ రాజ్యం నడుస్తాం. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల్లో ఎండింగొచ్చిందిప్పుడు. ఎండింగొచ్చేసరికి ఏమైపోయింది? తమో ప్రకృతి, తమో ప్రజలు. మెట్ల చిత్రం గూడా వేసి చూపిచ్చాడు ఆత్మలు బలహీనమైపోయారని. సో కలియుగం నడుస్తుంది. ఆత్మలు బలహీనమైపోయి ఉన్నారు. ఇటువంటి సమయంలో మీరు మంచి చేయడానికి ఎళ్తే ఎవరు అక్కడ సన్మాన సత్కారాలు చెయ్యరు. లోకువ చేస్తారు. మనని తిరస్కరిస్తారు. అవమానిస్తారు. ఎందుకు? మంచి చేయడానికి వెళితే అది మంచిగా స్వీకరించేంత బుద్ధి లేకపోవడం వల్ల. సో ఒక రకంగా వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు సమాప్తి చేసేసుకుంటున్నారు. ఎందుకంటే సహాయం చేసే వాళ్ళొచ్చారు అనంటే మనం చేసుకున్న పుణ్యమే. వాళ్ళ పుణ్యాన్ని ఆళ్ళు సమాప్తి చేసుకుంటున్నారు. కానీ మనము మంచి చేయడం ఆపొద్దు. ఎందుకంటే మనకి పుణ్యం రాదు కాబట్టి. సో వ్యక్తులు ఈరోజు ఏదో అన్నారని చెప్పేసి మేము చూస్తున్నాం గదా! 10, 11 ఏళ్ల నుంచి మంచి చేయడం మానేస్తున్నారు. ఎందుకంటే సమస్యలొచ్చేస్తున్నాయి. వాళ్ళేదో అనేస్తున్నారు అని చెప్పి ఆగిపోయినప్పుడు పుణ్యం ఎట్లా జమవుతది? పుణ్యం సంగతి పక్కన పెట్టేసారు. సంస్కారం ఏం రికార్డ్ అయింది. అంటే నేను మంచి చేయడం ఎవరో ఏదో అన్నారని నాలో ఉన్న మంచిని వదిలేసుకుంటూ పోతానన్నమాట. మరి నాలో ఉన్న మంచినంతా నేను వదిలేసుకుంటూ పోతే ఇంక మిగిలిందేముంది? చెప్పండి. మంచినంతా వదిలేసుకుంటూ పోతే ఇంక జీవితంలో ఏం మిగిలింది? ఖాళీయే కదా! సో ఎక్కడ తప్పు చేస్తున్నారా అన్నది కూడా ఈరోజు నేను మళ్ళొక ఎగ్జాంపుల్ ఏసి చెప్తాను. ఒకప్పుడు యూట్యూబ్‌లో గూడా వేశాము. పుత్తూరు జోన్ ఇన్‌చార్జ్ రమణి అక్కయ్య ఒకసారి ఫోను చేసి నేను కోటూరు, చిత్తూరు జిల్లాలో ఏదైతే కోటూరు సేవాస్థానం ప్రారంభోత్సవానికి పిలిచారు నన్నప్పుడు. బట్టి గూడా పెట్టారు. రమ్మని జెప్పేసి ఆహ్వానించారు. సరే అని చెప్పి వస్తున్నాను అందరిని రమ్మని చెప్పి యూట్యూబ్‌లో గూడా వీడియో అప్‌లోడ్ చేశాం. చేసినప్పుడు ఆమె పుత్తూరు జోన్ ఇన్‌చార్జ్ అని తర్వాత తెలిసింది. ఆమె అరిచినప్పుడు తెలీదు. సో, పుత్తూరు జోన్ ఇన్‌చార్జ్ రమణి అక్కయ్య ఫోను చేసి ఏం మాట్లాడారో ఇప్పుడు రికార్డింగ్ వేసి వినిపిస్తా. వినిపించిన తర్వాత ఇటువంటి పరిస్థితులొచ్చినప్పుడు మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాము? అసలు ప్రవర్తించాల్సిందేంటి? ఈ 30థ్ మే 1973 మురళీల బాబా చెప్పిన మహావాక్యాలని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలి. సో, రికార్డింగ్ వేస్తుంది ఎందుకు అనంటే మీకు ఎడ్యుకేషన్ కోసం. ఈ రకంగా ఫోన్‌లు చేసినప్పుడు మరి ఇలా పబ్లిక్‌లోకి దీన్ని తీసుకురావచ్చా లేదా? అన్నది నేను రికార్డింగ్ తర్వాత చెప్తాను. ఎందుకు చెయ్యాలి? మనం ఆల్రెడీ మురళీలు కూడా ఇప్పుడు నేను ఆ రికార్డింగ్ వినిపించి మీకు ప్రతి మురళీల బాబా ఎక్కడ చెప్పారు? ఎందుకు ఆ రకంగా బయటికి తేవాల్సొచ్చింది? దాని ప్రాక్టికల్ లైఫ్ ఏంటా అన్నది చెప్తాను. ఒక 9 మినిట్స్ ఆడియో అది. జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ఇప్పుడు ఇది నా జీవితంలో జరిగిన సంఘటనని మీకు ఉదాహరణగా చూపిస్తానని మీ జీవితంలో మీరు చూసుకోవాలి. మీ జీవితంలో మీరు చూసుకునేటప్పుడు సెంటర్ అక్కయ్యలనే కాదు, మీ కుటుంబ సభ్యుల్ని కూడా చూసుకోవాలి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగాలు చేస్తే కొలీగ్స్ ఇంక అందరి విషయంలో ఇది అప్లై అవుతది. సో, అందరికి తీసుకొచ్చి ఇక్కడ నేను చూపించలేను కాబట్టి మీకొక ఉదాహరణ అంటూ చూపిస్తున్నా. చూపిచ్చి మీకు మహావాక్యాలు గూడా వేసి చూపిస్తాను. ఎందుకు ఆ రకంగా ఏం చెయ్యాలి అని చెప్పేసి. దాన్ని స్వచింతన చేసుకునేటప్పుడు మీకు మీరు అప్లై చేసుకోవాలి. సో, ఆ వీడియో వేస్తాను, ఆ ఆడియో వినిపిస్తాను. ఆ తర్వాత మీకు మహావాక్యాలు గూడా వేసి చూపిస్తాను. సో, నోట్ గూడా చేసుకోండి.
చేసినప్పుడు మీకు స్వచింతన చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇంక ఇప్పటి నుంచి స్వచింతన చేసేవాళ్ళు ఈ లైన్స్ మీద చేసుకోవాలి. సో ఆ రోజు సేవకి వెళ్తూ ఉంటే రావద్దని చెప్పి ఏదైతే అక్కయ్య అరిచారో ఆ ఆడియో వినిపిస్తున్నాను. తనువుని యజ్ఞం వేసేసాం కదా, తనువుని యజ్ఞం వేసాము. బాబానే ఆత్మిక సర్జన్ మనకి. ఇంకా మనం భయపడిపోతే ఇంకా లౌకికులు ఏమైపోవాలి? అక్క ఒక్క నిమిషం వినండి. ఓం శాంతి. ఓం శాంతి. మీరు మరి వాద్య సేవ చేయాలి డాబూరే దొరకలే మీకు. అక్కడ గీతా పాఠశాల ఉంది మాది ఏర్పేటలో. అర్థమైన మీరు వాట్సాప్ లో పెట్టుంటారు, మీరు వాయిస్ మెసేజ్ పెట్టుంటారు. కూడకూడదు అని గవర్నమెంట్ రూల్స్ ఉంటే వాద్య సేవ ఏంటి చేస్తారు మీరు? పబ్లిక్ సేవనా లేకపోతే బీకే సేవనా మీరు చేసేది? ఎవరు సేవ చేస్తున్నారు మీరు? అక్కడ లోకల్ సెంటర్ వాళ్ళు ఏమైపోవాలి? లోకల్ గీతా పాఠశాల ఉంది వాళ్ళు ఇక్కడ. అర్థమైనా? మీకు ఇష్టం వచ్చినట్టు ఏ ఊరంటే ఆ ఊరు సెలెక్ట్ చేసుకోవడము, ఎక్కడ అక్కడ వచ్చి బట్టలు పెట్టడం, అది 21 రోజా? అట్లానే మాట్లాడకూడదు. కాదు, ఎవరు మాట్లాడేది అక్కయ్య? ఓం శాంతి స్వరూపము. మీరు మొగిలిలో మీకు ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ వెళ్ళి చేసుకోండి బట్టి. అది 21 రోజు చేయండి, 3 నెలలు చేయండి, ఎక్కడన్నా చేసుకోండి. సెంటర్ లో ఉండే జాగాలో వచ్చి చేయకండి. అర్థమైనా? ఎవరు మాట్లాడుతున్నారు? అట్లా కాదు, అది మాకు అక్కడ గీతా పాఠశాల ఉంది. మీరు మీకు ఎక్కడ దొరకలేదా ఊర్లో? కాదు, మీరు అరుస్తున్నందుకు నిదానంగా సిగ్గులే మీకు? అసలు నువ్వు ఒక ఆడదా? నువ్వు సిగ్గులే నీకు? బుక్స్ లేని పంపిణీ చేసేది బాబా మురళీలు ఎన్ని చెప్తూ ఉంటారు. ఎన్ని బుక్స్ పంచాలి? పబ్లిక్ బుక్స్ పంచండి. మీకు సిగ్గులేదా? అట్లానే ఎన్నిసార్లు మీకు చెప్పాలా? ఎన్ని రకాలుగా చెప్పాలి? భాష ఏంటి మీకు అర్థం? మీరు అసలు మనుషులేనా? మీరు బాబా సర్వీస్ మనుషులు కాదు, దేవతలం మేము. దేవుడు నీ ముఖానికి దేవత అవుతావు. ఇంత చీప్ లాంగ్వేజ్ దేవత అవుతావు. దేవతలు అయ్యేటువంటి వాళ్ళ గుర్తులేమో ఒక పద్ధతులు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అర్థమైనా? ఇట్లా కాదు, పద్ధతి లేకుండా పిచ్చి పట్టినట్టు చేసిన డబ్బులు ఉందనా మీకు? డబ్బులు ఉందనా బుక్స్ పంపిణీ చేయడానికి? మురళీలు నచ్చి అట్లా డిసర్వీస్ చేస్తున్నారా మీరు? మీ నుంచి ఎంత డిసర్వీస్ అవుతా ఉంది సెంటర్లలో, అది తెలుసా మీకు? ఒక క్వాలిటీని తయారు చేయాలంటే ఆంతరిక క్వాలిటీ ఉండాలి. అర్థమైనా? సిగ్గులే నీకు? వచ్చి ఎక్కడొచ్చి బట్టి చేసేదే? ఎక్కడ మీకు ఎక్కడ ఏ ఊర్లో దొరకలేదా బట్టలు చేయడానికి? మొగలి ఉంది కదా, పోండి మీరు అక్కడికి. అని ఒక పెద్ద హాల్ ఒకటి కట్టి పెట్టినారు కదా, అక్కడ వెళ్ళి చేసుకోండి బట్టీలో. ఎక్కడ అక్కడ లింగాలు పెట్టడం, ఎక్కడ అక్కడ బట్టీలు చేయడం, ఇదేనా మీకు? ఏ ఊర్లో అడిగేవాళ్ళు లేరా మీకు? అది పెట్టే చూడండి, మిమ్మల్ని చెప్తాను నేను మర్యాదగా చెప్తున్నాను. అక్కడ బట్టి పెట్టానంటే సర్లేదు. ఎందుకు పెడతారు మీరు బట్టి పెట్టడం? మీకు ఎక్కడ జాగా లేదా? బుక్కులు పంపిణీ అంట. సిగ్గులే మీకు బుక్కులు పంపిణీ చేయడానికి? మామూలుగా ఎన్ని బుక్స్ లేదు, బయట బుక్స్ మురళీలు ప్రింటింగ్ చేసేది, 40 పుస్తకాలు తెచ్చేది, సెంటర్ ఉండే వీధుల్లోనే పంచేది. ఇదేనా పని? ఒక ఆరాంగా ఉండవే నీకు? ఆడవాళ్ళు ఉండే సంస్థలు ఇట్లైనా చేసేది? సెంటర్కి ఆపోజిట్ గా కూర్చొని మళ్ళీ బట్టీలు చేస్తారు. మీకు బట్టి ఎట్లా అంటుంది మీకు? ఎంత బాగా ఆ పేరు చూడు, ఎంత బాగా పెట్టుకొని ఉండారో, శివ పరమాత్ముడు అనేసి. బట్టి ఎలా చేస్తారు? మీకు అసలు యోగం ఎట్లా అంటుంది అనుకున్నారా? అక్కడ మీరు యోగం చేసి మీకెందుకు కలుస్తున్నారు? చాలు కానీ నోర్మి, నువ్వు ఒక టీచరా? నువ్వు టీచరా అని సిగ్గులే నీకు అలా వచ్చి పంపిణీ పెట్టడానికి? బుక్స్ ఎన్నిసార్లు చెప్పాలా? ఎంతమంది చెప్పాలా? ఇంకెట్లు చెప్పాలా? అక్కడ పెట్టేసుకోండి బట్టి చెప్తాను నేను మీకు. ఏమనుకుంటున్నారు మీరు? మీరు బట్టి చేయాలంటే ఇండ్లు కట్టుకోండి. అర్థమైనా? ఇండ్లు కట్టుకొని చేయండి. ఇట్లా పబ్లిక్ లా కాదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానంటే మీ గురించి. మీకు ఏం నువ్వు లాయర్ గా ఉంటే ఉండుకో. అర్థమైందా? ఇది కాదు మర్యాద. ఎక్కడైతే మీ కనెక్షన్ లో ఉండే బ్రాంచ్లు ఉంటాయి అక్కడ పోయి పెట్టుకోండి. నేను వద్దని చెప్పలే. ఆ కనెక్షన్ ఎవరు? పోలీస్ స్టేషన్ కి ఆ మల్లికార్జున ఒకడు దొరికినాడు, వాడిని పట్టుకొని తిరుక్కుంటా ఉండేది ఊరికి. పిల్లి లాగుంటాడు, ఎలుకలాగా ఎలుగు పనులు చేస్తా ఉండేది లోపలనే. మీరు ఒక బ్రహ్మకుమారిలు కాదు, అట్లా శివకుమారులు కాదు, దేనికి తగిన వాళ్ళు కాదు. బుక్స్ తెచ్చుకోనే బుక్స్ ఎక్కడైతే సెంటర్ ఉందో అక్కడంటే మీకు సగం డిస్టర్బెన్స్. పోయి నాన్ బీకేస్ పోయి చేయండి, చూస్తాం. తెలిసిన మీ యొక్క ఏదైతే మీరు పబ్లిసిటీ చేయాలనుకున్నారో నాన్ బీకేస్ పోయి మీ బ్రాంచ్లు ఎక్కడుందో అక్కడ వెళ్ళి చేసుకోండి. వద్దని చెప్పలే. బ్రాంచ్లు ఉండే జాగాలు ఎందుకు వస్తారు మీరు? ఎందుకమ్మా వస్తారు? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడతాను నేను. మీరు ఇచ్చే అవసరమే లేదు. మీరు ఎంతలా కాదు, మీరు రాంగ్ స్టెప్ అది. గ్యాప్ ఇచ్చేదానికి ఎందుకు? ఇంకేం గ్యాప్ ఇచ్చేదానికి మేము ఫోన్ చేసిందే. అసలు మీరు అరవడమే పెద్ద రాంగ్ స్టెప్. మీరు ఎందుకు అరుస్తున్నారు? బాగా లోపల చేస్తాను నేను అని చెప్పు. కాదు, మీరు ఎందుకు అరుస్తున్నారు? మీరు అక్కడ రాకూడదు అంతే. నేను మర్యాదగా చెప్తున్నాను నేను మీకు. అర్థమైనా? మీకు ఎక్కడ దొరకలే బట్టలు చేయడానికి జాగాలు ఎక్కడ దొరకలే, దానికి ఒక పద్ధతి ఉంటది. జోన్ అని, సెంటర్ అని, హెడ్ క్వార్టర్స్ అని,
కొంతమంది ఉంటారు దానికని వీళ్ళొక గ్రూప్ చేరుకునేసి ఇదేనా పని సెంటర్లకు ఎగనిస్ట్ గా బట్టీలు చేసుకుంటా ఉండేది. బట్టి అంటే అర్థమేనే కదా, మౌంట్ ఆబులో పెట్టింటారు, పోయి బట్టి పోయి చేసేసిరాపో మౌంట్ ఆబులో. వెళ్ళాం డైరెక్ట్ మౌంట్ ఆబుకి వెళ్ళి కూడా అక్కడ పుస్తకాలు పంచేసి వచ్చాం. వెళ్ళి బట్టి చేయి, నీకు బాగా అంటుంది. కరోనా వచ్చి జనాలు వస్తా ఉంటే గ్యాదర్ చేస్తుందంట, బుక్కులు పంపిణీ చేస్తుందంట. నీ ముఖానికి బుక్ పంపిణీ చేస్తే వాళ్ళు వచ్చేస్తారా? బ్రహ్మకుమారిలో భగవంతుడు సందేశం అయిపోతుందా? అయిపోతుందని అంటే మీరు అరిస్తే సందేశం ఏ అయిపోతుందా? రకంగా సఫలం చేయాలనుకున్నారు? ఏ రకంగా సఫలం? మీకు బిల్డింగ్ ఉంది కదా ముగిలిలో, పోయి చేసుకోండి. బట్టీలో 21 రోజు కాకపోతే 108 రోజులు చేసుకోండి. మీ గ్రూప్ అంతా ఉన్నారు కదా, పెద్ద గ్రూప్, ఆ గ్రూప్ అంతా రప్పించుకొని చేసుకోండి. నేను నీకు మర్యాదగా చెప్తున్నాను, నేను 21 రోజు బట్టి కానీ పెట్టినారంటే గ్యారెంటీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమనుకుంటున్నారు మీరు? ఏం సెంటర్లో మేమే ఏం చేస్తా ఉన్నాం ఇక్కడ? మంగళవారం పట్టుకుని గొరుగుతున్నాం మేము ఇక్కడ. మేమేం చేస్తే సేవ అయ్యేది అది. సెంటర్లో ఉండే సిస్టర్లు ఏమా చేస్తున్నారు? విద్యార్థులంతా ఏం చేస్తున్నారు? వాచేస్తారు చేయకుండా ఏం చేస్తున్నారు చెప్పిట్లా? మేమే మంగళవారం గొరుగుతాం కూర్చున్నాము. అందరు సిస్టర్లు విద్యార్థులంతా కూడాను సెంటర్లో ఎందుకు చెప్పు? మీరు వచ్చి చేయడానికా ఉండేది సెంటర్లో? లోకల్ సెంటర్లో ఎందుకు ఉండేది? ఏం చేయడానికి మేము ఉండేది? ఆడ ఊరికి తినేసి కూర్చోలే. అర్థమైనా? ఒక నెలగా మా సర్వీస్ జరుగుతా ఉంది. వాచేసేవంట నీ ముఖానికి వాచేసేవంట. వాచేసేవ వస్తుంది అప్పుడు మీకు ఒక్కరు కూడా పుట్టరు. అడ్డదుడ్డంగా ఉండేవాళ్ళు సెంటర్కి ఎవరైతే ఎగనేసుకుంటారో వాళ్ళంతా గ్రూప్ చేసుకునేది ఇట్లా ఊరు ఇలా తిరుగుతా ఉండేది. దొంగరాళ్ళలాగా పోండి, ఇంటింటికి బాగుంటది. ఏమి పుస్తకాలు ఎత్తుకొని పంచుతారా మీరు? పుస్తకాలు ఇదేనా పని మీకు? భగవంతుడి యొక్క సందేశాన్ని ఎలా ఇవ్వాలా? ఒక పద్ధతిలే మీకు? ఒక విధి విధానంలే జీవితానికి? పద్ధతి లేదా అని దొమ్మరాలు ఏం చేస్తారు? రోడ్లలో పెట్టుకొని దొమ్మరాట్లు ఆడతారు. అట్లా ఆడుతున్నారే, అడిగేవాళ్ళు లేరు మీకు. మీకు క్రమశిక్షణ మీ జీవితంలో రాదు, జన్మాంతరాలైనా రాదు క్రమశిక్షణ. ఎక్కడ సిస్టర్లు ఉంటారో, ఎక్కడైతే వీక్ పాయింట్ ఉంటుందో దాన్ని పట్టుకునేది ఊర్లు తిరుక్కుంటా ఉండేది. ఇది బుక్స్ ఎత్తుకునేది బట్టీలంట. బట్టి మీ ముఖానికి బట్టి ఎవరది యోగం చేసేవాళ్ళు? యోగం అంటుంది అసలు మీకు? మీదే ఒక యోగం, విద్య సిద్ధి యోగం. అది ఎక్కడ బ్రహ్మకుమారి బ్రాంచ్ ఉంటే దాన్ని చెడపడానికే మీరు ఉండేది. ఇంకొక రూట్లే మీకు, ఇంకొక మార్గం లేదు, ఇంకొక రూట్, ఇంకొక సేవే లేదు మీకు. ఇదే పని, ఇంకొక పని లేదు. ఆ మొదలు అంత పెద్ద బిల్డింగ్ కట్టుండారు, అంత పెద్ద హాల్ ఉండదు, అక్కడ పోయి చేసుకోవచ్చు కదా. అందరూ ఒక జాగా ఏకత్రితంగా పోయి చెయ్యండి. బ్రహ్మకుమారులు ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడ యోగ భవనం ఉందో, ఎక్కడైతే జోన్ ఉందో, ఎక్కడైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉందో అక్కడ వెళ్ళి అందరూ ఏకత్రితంగా చేసి బట్టీలు చేస్తారు. చెన్నై వాళ్ళని పోయి చూడండి, చెన్నైలో పోయి బుక్స్ పంపిణీ చేయండి. దుమ్ము లేస్తారా లేదా? తల్లి పంపించినారు, తల్లి తినేసి వచ్చినాడు. సిగ్గులే మీకు? ఊర్లో బుక్స్ పంపిణీ మనంతా కుప్పం చుట్టుపక్కల పంపించినారు. అక్కడ వాళ్ళు ఎంత సఫరింగ్ అవుతున్నారు. ఎట్లా పంచేది? శివరాత్రుల్లో కానీ, ఏదైనా నవరాత్రుల్లో కానీ, దీపావళిలో కానీ పబ్లిక్ లో వచ్చి చిత్ర ప్రదర్శన పెట్టి అందరిని తప్పించి పాంప్లెంట్స్ ఇస్తారు. అంత మాత్రం మీకు తెలీదా? ఎక్కడైతే సెంటర్ లేవో అక్కడ వెళ్ళి చేస్తారు. ఏ రోజు అది సర్వే అయ్యింది, ఏ ఊరు ఎక్కడెక్కడ ఏ సెంటర్ కనెక్షన్ ఉంది, ఏ రోజు సర్వే అయ్యింది. మీరేంది ఇక్కడ కొత్తగా ఏం సర్వే? నోరు మూసుకొని ఫోన్ పెట్టి మీరు కానీ బట్టి 21 రోజులు పెట్టండి. అది ఏ రకంగా డిస్టర్బెన్స్ జరుగుతుందో మళ్ళీ మీరు చూస్తారు. ఏమో అనుకుంటున్నారు, వీళ్ళెవరు మనల్ని అడిగే వాళ్ళు లేరు, మన ఇష్ట ప్రకారంగా మనం చేయొచ్చు. ఎక్కడైతే వీక్ పాయింట్ ఉండదో అది మన ప్రకారంగా మనం మొన్న ఏం చేసిన ముగిలి వాళ్ళు తెచ్చి కాళహస్తులు లింగాలు పెట్టినారు. ఎంత ధైర్యం వాళ్ళకి! మనకే లింగాలు లేకనా? మేమే సర్వీస్ చేయకనా? మేము బుక్స్ పంపిణీ చేయకనా? మన వల్ల కాదనా మీ ఉద్దేశమా? ఎంతవరకు మర్యాద మీకు? ఎంతవరకు? మరి ఆ మల్లికార్జున ఒకటి దొరికినాడు, ఆ మురళి ఒకటి దొరికినాడు, మీరందరూ గ్రూప్ చేసుకునేది, ఎక్కడ వాళ్ళంతా రప్పించేది, బట్టీలు చేసేది. అది బట్టి అంటారా? ఇల్లు కట్టుకున్నారు కదా, దాంట్లో చేసుకోండి మీరు బట్టీలు. అక్కడ చెయ్యండి 21 రోజు. అది ఏ రకంగా డిస్టర్బెన్స్ జరుగుతుందో మళ్ళీ చూస్తారు మీరు. ఏమన్నా అనుకోండి, మీరు ఎంతనా చేయండి, చూస్తాం. ఎంత ధైర్యం మీకు? ఏ ధైర్యం మీకు? ఈశ్వరీయ జ్ఞానమా ఇది? జ్ఞానమా అని మీరు ఏ జ్ఞానం ఇస్తున్నారు? ఈశ్వరుడి జ్ఞానమా ఇంకేమన్నానా? ఎగనిస్ట్ అయ్యి చేయమన్నారా? ఊరికి ఇంటింటికి ప్రతి మనిషికి పుస్తకాలు ఇలా మీకు అట్లా ఇవ్వడానికి గ్రూప్ ఉన్నారు, ప్రతి ఊర్లోనే ఉన్నారు. వాయిస్ మెసేజ్ పెట్టింది అందరికి సిగ్గు లేకుండా. యాక్చువల్ ఇష్యూ ఏంటంటే ఆ సేవాస్థానానికి వెళ్తుంటే రావద్దు అన్నదే పాయింట్. దానికే అరుపులు, ఆ కేకలు, పోలీస్ కేసులు పెట్టేస్తాము, మా సెంటరు మీరు చెప్పొద్దు. సో ఇవన్నీ మాట్లాడేసినప్పుడు ఇప్పుడు ఈ రకంగా ఈ వాయిస్ రికార్డింగ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాం అంటే తను చేసిన తప్పుని ఎక్స్పోజ్ చేశాం ఇక్కడ.
రైటా రాంగా? పెట్టండి, మెసేజ్ పెట్టండి. సో ఇక్కడ రైటే. ఎందుకు రైట్ అని అంటే, మనం ఆల్రెడీ మురళి చెప్పుకున్నాం. సో ఏ మురళి ఇక్కడ మనం వర్తింప చేసుకోవాలి? సో ఈ రోజు నేను సేవ చేయడానికి వెళ్తున్నాను, తను రావద్దు అంటుంది. సో బట్టీలో జ్ఞానం చెప్పడానికి వెళ్తున్నాను, సో జ్ఞానధనం ఇవ్వడానికి వెళ్తున్నాను, రావద్దు అంటుంది. వస్తే పోలీస్ కేసులు పెట్టేస్తాం మీ మీద, నేను ఊరుకోను అంటోంది. సో ఇప్పుడు నేను దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, ఎక్స్పోజ్ చేశాను, ఇముడ్చుకోలేదు. ఏ మురళిని బేస్ చేసుకుని చేస్తున్నాం ఇవి? సో ఇలాంటివి జరిగినప్పుడు దాచిపెట్టేయాలా, మూసిపెట్టేయాలా? సో మీకు ఒకటి జరిగిందంటే ఏ మురళి వాక్యాన్ని ఆధారంగా తీసుకుని చేస్తున్నాం అన్నది మనకు జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇలాంటిది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. అక్కయ్య అలా తిడితే యూట్యూబ్ లో పెట్టేస్తారా? అందరు ఏమనుకుంటారు? అంతగా సమస్య వస్తే వెళ్ళి కూర్చుని, పుత్తూరుకి వెళ్ళి అక్కయ్యతోటి కూర్చుని మాట్లాడుకోవాలంట. ఇక్కడే మాట్లాడుతుంటే గ్యాప్ ఇవ్వండి, పుత్తూరుకి వెళ్తే ఊరుకుంటుందా? వెళ్ళి అక్కయ్యకి అలా కాదక్కయ్య సేవలు చేసుకోవాలని చెప్తే ఇంకా అక్కయ్య సరే అమ్మా వెళ్ళు చేసుకోని అంటదా? ఈ ఎవరెవరైతే ఇలా చేస్తారని చెప్పారో ఈ శుద్ధపూసల డైలాగులు అనమాట ఇవన్నీ. ఏదో మనం వెళ్ళగానే ఏదో రమణి అక్కయ్య మనకు స్వాగతం పలికేసి అమ్మ చాలా బాగా చేస్తున్నాను, అసలు అడిగే పెట్టొద్దంటుంది అక్కడికి. అసలు అడిగే పెట్టొద్దంటుంటే నీ ఊరు హైదరాబాద్ కాదా, అక్కడ చేసుకో నువ్వు అని చెప్పేసి చిత్తూరులో అడిగే పెట్టొద్దంటుంటే ఇంకా మనం సెంటర్కి వెళ్ళి సంగమయుగి డిగ్రీ కరెక్ట్ ఆన్సర్. ఆ మురళి బేస్ చేసుకోవాలి. ఆ ఒకటే కాదు, ఇంకా చాలా మురళిలు చెప్తాను నేను. అసలు ఆమె చిత్తూరులో అడిగే పెట్టొద్దు, పెట్టేస్తా కేసులు పెట్టేస్తాను అంటుంటే శుద్ధపూసలు ఏమన్నారనంటే అక్కయ్యతో వెళ్ళి మాట్లాడుకోవాలి, ఇలా నలుగుట్లో చేసేస్తారా? ఈ ఆలోచన విధానం ఎక్కడి వరకు వెళ్ళింది అని అంటే, తప్పు చేసేవాడు బలాన్ని పుంజుకునేదాకా వెళ్ళిపోయింది. మమ్మల్ని ఎవడేం చేస్తాడు? శంకరుని పాత్ర పోషించడం బాగానే దిగింది సబ్జెక్ట్. దాంతో పాటు సంగమయుడి శక్తి స్వరూపం ఇది వచ్చే. సో ఇక్కడ పాపము పుణ్యాలు ఇవన్నీ పక్కన పెడతాం. ఇందాక ఏ మహావాక్యం అయితే చదివానో ఈ సంగమ యుగంలో, సర్వశ్రేష్ఠ యుగంలో, ఈ వాక్యాన్ని అందరూ అంటారు, ఎప్పుడైతే ఇప్పటి నుండే సర్వాత్మలకు బాబా ఖజానాలు ఇచ్చేటందుకు దాతగా అవుతారో, ఎప్పుడైతే సర్వశక్తులు ఇస్తారో, వరదానాలు ఇస్తారో, అప్పుడు దాత సంస్కారం నిండితే 21 జన్మలకు రాజ్యపద వస్తుంది. అంటే ఇక్కడ ఆయన మనకు శ్రీమతం ఇచ్చాడు, మీరు ఇవ్వండి వెళ్ళి నేను ఇచ్చానని చెప్పి. సో 800 కోట్ల జనాభాలో ఈ రోజు నేను చేసుకున్న పుణ్యానికి బాబా నాకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. జ్ఞానంలోకి వచ్చినప్పుడు రుద్రజ్ఞాన యజ్ఞంలో నేను సంయోగం ఇస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాను. బాబా నన్ను నమ్మి నాకు జ్ఞానధనాన్ని ఇచ్చారు, శక్తులు ఇచ్చారు. అది ఇవ్వడానికి వెళుతున్నప్పుడు రావద్దు అంటోంది తను. సో ఇప్పుడు స్వచింతనలోకి వెళ్ళాలి. ఈ రోజు గనక నేను నోరు మూసేస్తే ఏదైతే ఖజానాలు నాకు వారసత్వం కింద వచ్చాయో, ఈ రోజు ఆ ఒక్క వారసత్వం మీద నాకు అధికారాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. నా హక్కుల్ని కాలరాస్తా అంటుంది రమణకి. నాకేవైతే బాబా ఖజానాలు ఇస్తున్నారో ఆ ఖజానాలని ఉపయోగించుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ బాబా ఏమంటున్నాడు? ఖజానాలు ఉపయోగిస్తేనే మీలో దాతస్థితి వస్తుంది, ఆ దాతస్థితికి తగ్గట్టు 21 జన్మల పదవులు వస్తాయి అంటున్నాడు. ఆ తర్వాత రికార్డింగ్ ద్వాపర కలియుగాలు మనకు సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చేశారు కాబట్టి ద్వాపర కలియుగాల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు స్వచింతనలోకి రండి. ఎవరెవరైతే స్వచింతన చేసేటప్పుడు కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఇన్లాస్ అవ్వచ్చు, ఎక్కడెక్కడైనా వ్యక్తులతోటి సమస్యలు వచ్చింది అంటే వాళ్ళు మన ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే మనం బాధపడ్డాము, ఏడ్చాం. అవునా కాదా? సో ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. సో ఇప్పుడు రమణ్యక్క ఏం చేస్తుంది? నా జీవితానికి సంబంధించిన నిర్ణయం తను తీసేసుకుంటోంది.
తను ఏమని నిర్ణయం తీసుకుంది, నువ్వు రావద్దు, నువ్వు సేవలు చెయ్యొద్దు. మరి బాబా ఇచ్చిన ఖజానాలను నేను వెళ్ళి ఎవ్వరికి ఇవ్వకపోతే నా భాగ్యం ఎట్లా తయారవుతుంది? మీకు అర్థమవుతోందా? ఇది రమణీయక్కయ్య సమస్య కాదు. వ్యక్తులు ప్రతి ఒక్కరు ఆ రకంగా ప్రవర్తిస్తుంటే మనం నోరు మూసేస్తున్నాం. మన యొక్క హక్కులని, మన యొక్క అధికారాలని కాలరాచేస్తున్నారు. కానీ సెంటర్ అక్కయ్యల ఉదాహరణ తీసుకుని ఎందుకు చెప్తున్నానంటే, వ్యక్తిగతంగా మన జీవితాన్ని చూసుకుంటాము. ఆ తర్వాత ఇటువంటి ధోరణి ఇంచుమించు చాలా మందిలో ఉంది. సో మనం ఎందుకు తెలుసుకోవాలి అనంటే, ఈ రోజు సృష్టి తమ్ము అవ్వడానికి ఇటువంటి ప్రవర్తన సెంటర్లే కారణం అని చెప్పాడు బాబా. సో రోజు సేవాదారులు పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో సెంటర్ల యొక్క వాయుమండలం మారినప్పుడు సృష్టి మారుతుంది. తమో ప్రధానత అన్నది సెంటర్ల నుంచి స్టార్ట్ అయిందని బాబా ఎక్కడ చెప్పారు? ఎవరికైనా గుర్తుంటే పెట్టండి, అట్లీస్ట్ చూసి సంతోషం. ఎందుకంటే సేవాదారులు పోస్ట్ చేస్తా ఉన్నారు రెగ్యులర్ గా. ఈ విషయం బాబా ఎక్కడ చెప్పారు? మీరు ఆధారమూర్తులు అన్న విషయం తెలుసు మనకి, కానీ మీ సెంటర్ల యొక్క వాయుమండలం మారినప్పుడే విశ్వం మారుతుంది. ఎందుకు? తమో ప్రధానత అన్నది అక్కడి నుంచే వస్తాం. ఇప్పుడు చూసారు కదా, విన్నారు కదా ఎట్లా ఉంది. ఆ తర్వాత కూడా పోస్ట్ చేస్తాను చూడండి. అంటే సేవ అంటే అరుపులు కేకలు వేసేస్తున్నారు. సో బాబా ఎక్కడ చెప్పాడు ఈ విషయం? మీ సెంటర్ల యొక్క వాయుమండలం మారితే సృష్టి మారుతుంది అని చెప్పి. సో ఒకరికన్నా గుర్తుందా? సేవాదారులు రోజు పోస్ట్ చేస్తుంటారు సేవా స్థానాలు అని చెప్పి. ఏదైతే మనసా సేవ చేయమని చెప్పామో అందులో ఆ డేట్ వేస్తూ ఉంటాం. సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో 13th April 2011 మురళిలో చెప్పారు బాబా. సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో ఇక్కడ బాబా ఏమంటారంటే, ఎలాగైతే బాబ్దాదా లేదా నిమిత్తమైన ఉన్నత ఆత్మల యొక్క వాయుమండలం తరంగాలు ప్రభావం వేస్తాయి కదా, బాబ్దాదా వచ్చినప్పుడు వాయుమండలం మారిపోతుంది కదా, అలాగే ప్రతి బిడ్డ వాయుమండలాన్ని తయారు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీ సేవా కేంద్రాల యొక్క వాయుమండలం మారినప్పుడే విశ్వం యొక్క వాయుమండలం మారుతుంది. మీ సేవా స్థానాల నిమిత్తము అంటున్నారు. సో ఈ మురళిలో బాబా 2011లోనే ఈ విషయం చెప్పారంటే, ఆల్రెడీ కల్పవృక్ష జ్ఞానం ఆయన కవర్ చేశారు. ఇక్కడ కూడా ఇంకా డైరెక్ట్ గా చెప్పారు. సో ఇప్పుడు రమణకి ఇలాంటి జోన్ ఇన్ఛార్జీలు ఈ రకంగా మా ఏరియాలకు ఎంటర్ కావద్దు, మా ఊరు మా జోను అని చెప్పి అలజడిలోకి వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా అలజడిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఫస్ట్ ఇప్పుడు బుద్ధి వాడాలి. మేము ఎందుకు ఈ ఉల్లి వెల్లుల్లిని నమ్మం? ఉల్లి వెల్లుల్లి మానేస్తే ఉద్రేకాలు తగ్గుతాయి, ఆవేశాలు తగ్గుతాయి అన్న విషయాన్ని మేము ఎందుకు నమ్మము అంటే, ఇలాంటి వాళ్ళని చూసాం కాబట్టి. తన శక్తికి మించి లంగ్ పవర్ యూజ్ చేసి మరీ అరుస్తోంది. మరి ఎక్కడ ఆవేశం తగ్గింది? నువ్వు ఉల్లి ఇప్పుడు ఆమె నాకు తెలిసి సంఘటన జరిగే నాటికి 30 సంవత్సరాలు దాటిపోయింది. ఆమె జ్ఞానంలోకి వచ్చి ఒక జోన్కి ఇన్ఛార్జ్. 30 సంవత్సరాల నుంచి ఉల్లి వెల్లుల్లి మానేసావే, మరి ఇంత ఆవేశం అసలు తినేటోళ్ళకు కూడా ఇంత ఆవేశం ఉద్రేకం రావట్లేదు. తిననోళ్ళకి అంత ఆవేశం ఉద్రేకం. మరి ఇంత తినకుండా పొద్దంతా పాటలు వేసుకుని బాబాకి భోగులు పెట్టి ప్రతి నిమిషం బాబా బాబా అని చెప్పి మా ఇచ్చేసి ఇంత చేసి ఇంత ఆవేశం, ఇంత ఉద్రేకమా? మరి ఎక్కడ పని చేస్తున్నట్టు ఆ ఉల్లి వెల్లుల్లి? మరి దేనికోసం తీసుకొచ్చారు ఆ ఉల్లి వెల్లుల్ని బయటికి అని అంటే, ఇట్లాగే కాపురాలు కూలిపోవడానికి. ఎందుకంటే తిండిలో ఫిట్టింగ్ పెట్టామంటే ఇంక అయిపోయింది. మళ్ళీ పొద్దున 3 గంటలకు లేసి యోగాలు చేస్తున్నాం అంటున్నా. మరి ఏం యోగం చేశారు? ఏం శక్తి తీసుకున్నారు? బాబా మురళి మిస్ అవ్వద్దంట అని మిస్ అవ్వకుండా చదివేసుకుంటున్నారు. మరి ఆయన ఏం చెప్పాడు? ఇప్పుడు ఆమె జ్ఞానంలోకి వచ్చి 30 సంవత్సరాలు అయింది అని అంటే, నాకు తెలిసి ఇప్పుడు నేను చూపించిన ఈ 2011 కి ఆమె వినే ఉంటది కదా బాబా డైరెక్ట్ గా స్టేజ్ మీద వచ్చి చెప్పినప్పుడు. ఇప్పుడు ఈ 30th May 1973 మురళి ఏదైతే ఇప్పుడు చదువుతున్నామో అది కూడా వినే ఉంటది. సో అందుకే చెప్తున్నాం, ఇదొక రమణీయక్క విషయమే కాదు, ఇంచుమించు చాలా మంది ఇలాగే ఉన్నారు. సో ఈ రోజు ఒక వ్యక్తి నాకు బాబా ఇచ్చిన అధికారాన్ని, నాకు ఇచ్చిన ఖజానాలని, నా హక్కుల్ని కాలరాసేస్తుంటే నేను అలా చూస్తూ అమ్మ పరువు ఏమైపోతుందో ఏమో, బాబా పరువు ఏమైపోతుందో ఏమో, సంస్థ పరువు ఏమైపోతుందో ఏమో అనేసి ఇలా శుద్ధపూసల డైలాగులు చెప్పుకుంటూ కూర్చోవాలని చెప్పేసి
కొంతమంది శుద్ధ పూసల సలహాలు ఇచ్చారు. 84 జన్మల భాగ్యానికి ఇక్కడ భ్రష్టు పట్టిపోతుందన్న విషయం తెలియట్లేదు. సంగమంలో కనుక ఎవరైనా మన హక్కులని, మన అధికారాలని కాలరాస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటే సంస్కారం రికార్డ్ అయిపోతుంది. ఈ సంస్కారం రికార్డ్ అయినప్పుడు ఏమైపోతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను సేవకు వెళ్లకుండా ఆగిపోయానే అనుకోండి, సో నా ఖాతాలో పుణ్యం వేస్తాడా బాబా? వెయ్యరు. కానీ జ్ఞానధనం తీసేసుకున్నాను నేను. తీసేసుకున్న తర్వాత రమణి అక్కయ్య తిట్టింది, పోలీస్ కేసులు పెడతా అన్నది బాబా అని. ఇప్పుడు మనం చూస్తారు కదా, బాబా రూమ్ లో కూర్చుని సోది మొదలెడతారు కదా. కూర్చుని, బాబా నీకు నా గురించి తెలీదా? నేను ఎంత మంచిదాన్నో నీకు తెలీదా? నువ్వు ఏ సేవలు చేయమంటే ఆ సేవలు చేశాను బాబా. నేను ఎంత శుద్ధ పూసని బాబా, కాబట్టి నన్ను నేను చేద్దామన్న అక్కయ్య వద్దన్నది, కాబట్టి నాలాంటి శుద్ధ పూసని తీసుకెళ్లి 108 పూసలో గుచ్చు బాబా అని అంటే, ఇంకా అప్పుడు బాబా సంగమయోగి డిగ్రీ మురళి తీసి చూస్తాడు. తీసి, ఇప్పుడు నువ్వు శంకరుడి పాత్ర జ్ఞాననేత్రం ఓపెన్ చేయాలంటే, ఇంకా అప్పుడు ఇది ఇంకా ఉంది కదా, సీన్ చెప్పాడు రక్తపు కన్నీరు. సో కాబట్టి ఎవరికి వాళ్ళు ఏంటంటే, మేము ఏమీ చెయ్యము, అవతల వాళ్ళు మా హక్కుల్ని కాలరాసేస్తుంటే మేము అలా కూర్చుని ఉంటాం. ఇంక ఎక్కువ మాట్లాడితే, బాబా నువ్వు చెయ్యి, నువ్వు నిమిత్తం చేసావు కదా రమణి అక్కయ్యకి, నువ్వు చెప్పు రమణి అక్కయ్యకి అరవద్దని చెప్పి. నన్ను ఎంత బాధ పెట్టింది, నేను ఎంత సేవలు, నేను ఎన్ని సేవలు చేస్తానో నీకు తెలీదా బాబా? నేను ఎన్ని చేయలేదు, నువ్వు చెప్పింది ఎప్పుడన్నా కాదన్నానా? సో ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి నేను పోను. మరి ఏం చదువు చదువుకున్నాం? అందుకే బాబా వచ్చి చదివించేది. చదవండి చదవండి అని చెప్పడానికి కారణం అదే. చదువులు పక్కన పెట్టేసి బోగులు తిన్న వాళ్ళు అరుస్తున్నారు, బోగులు తిన్నోళ్ళు భయపడి వస్తున్నారు. హ్యాపీగా ఉల్లి వెల్లుల్లి తిని చక్కగా బాబా చెప్పిన జ్ఞానం ఫాలో అయినా మేము ధైర్యంగానే వెళ్ళాం. సో ఆ నియమాలు ఆహార నియమాలు అని చెప్పేసి ఆలోచన పాటించకపోతే ఏమైపోతా అన్న భయం అన్నది మనిషిలో ఇట్లా నరాల్లో జీర్ణించుకుపోయింది అందరికి. మేము అందుకే గమనిస్తున్నాం కదా, ఈ ఆహార నియమాలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళే ఎక్కువ అలజడిలోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళే ఎక్కువ భయపడి వస్తున్నారు. నార్మల్ గా తిని బతికిన మాలాంటి వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఆమె ఇందాక అరిచేటప్పుడు కానీ, నువ్వు చిత్తూరుకి రా చూస్తాను ఏం చేస్తానది. వెళ్ళాము, ఏం చేసింది? ఏమీ లేక. ఆ బాబా అంటాడు చూసారా, పేపర్ టైగర్లు అని చెప్పి. సో అలా అరుస్తూ ఉంటారు. మనము బాబాని తోడు పెట్టుకుని వెళ్తే ఏ రమ్మని అక్కయ్య గాని, ఏ సెంటర్ అక్కయ్య గాని ఏం చేస్తుంది? సో మనం ఈ రోజు భయపడుతున్నాం అని అంటే, బాబా సర్వశక్తివంతుడు అన్న విషయాన్ని మనం ఒప్పుకోలేదు. సో మనం ఎవరిని ఒప్పుకున్నాము? నేను గనక ఆ రోజు ఆగిపోతే నేను ఎవరిని ఒప్పుకున్నట్టు? రమణి అక్కయ్య సర్వశక్తివంతురాలను ఒప్పుకున్నట్టు. అంటే రమణి అక్కయ్య స్థితి పెంచేసాము, బాబాని తగ్గించేసాము. సో బాబాని తగ్గించేసామంటే అక్కడ నిశ్చయ బుద్ధి లేనట్టే కదా ఆయన మీద. ఆయన వచ్చి ఆయన సర్వశక్తివంతుడు అని చెప్పి. సో రికార్డింగ్ లోకి అదే వస్తుంది నాకు. ఈ రోజు నేను ఈ కల్పంలో నేను జ్ఞానంలోకి వచ్చిన బాబాతోనే ఎందుకు నేర్చుకుని చేశానంటే, ఆయన శక్తి మీద నాకు నమ్మకం ఉంది, రమణి అక్కయ్య శక్తి మీద నమ్మకం లేదు. సో కాబట్టి వచ్చేటప్పుడు ఆయనతో పాటు వచ్చేసాను, ఆయనతో పాటే చదువుకున్నాను, చేశాను, అంతైంది. ఎవరెవరు సెంటర్కి వెళ్ళి మోసపోయారో దానికి కారణం ఇదే. బాబా నేను మాస్టర్ సర్వశక్తివంతుడనే స్వమానాల అభ్యాసం చేశారు కానీ ప్రాక్టికల్ లైఫ్ లో మాత్రము ఇలాంటి అక్కయ్యల్ని సర్వశక్తివంతులుగా ఫీల్ అయిపోయి భయపడిపోయి, మీ నుంచి ఆవిడ అలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడొచ్చా అంటే, బాగా మాట్లాడింది కదా. ఎందుకు మాట్లాడింది? ఈ రోజు నేను ఏ చదువు అయితే చదువుకున్నానో ఆ చదువుకి పరీక్ష పెట్టింది. నిజంగా నాలో దృఢత్వం ఉందా లేదా, నిజంగా నేను మురళిని కరెక్ట్ గా చదువుకుని దాన్ని ప్రాక్టికల్ కి తెస్తున్నానా లేదా అని చెప్పి పరీక్ష పెట్టింది. ఊరికే మురళిని చదివితే వెళ్ళిపోరు సత్యుగానికి, పరీక్ష పాస్ అవ్వాలి. ఈ రోజు పరీక్ష పెట్టేసింది నా దృఢత్వానికి. బాబా ఎదురుగా నేను చేసిన ప్రతిజ్ఞలకు నాకు పరీక్ష పెట్టింది. నేను చదువుకున్న చదువుకి పరీక్ష పెట్టింది. పరీక్షలో పాస్ అయ్యాను. ఇప్పుడు నేను కోటూరుకి వెళ్ళాను, సేవలు చేసి వచ్చాను. సో పరీక్ష పాస్ అయితే ఏమవుతుంది? నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం, మార్కులు జమ అవుతాయి. జమ అయినప్పుడు ఈ మార్కులన్నీ కలిపి టోటల్ కొట్టి నంబర్ వైజ్ ర్యాంకింగ్ వేస్తాడు. సో మనం ఈ రోజు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి, అంటే సెంటర్ అనే కాదు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరెవరు మన జీవితంలోకి దూరిపోయి
నిర్ణయాలు తీసేసుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు బాధపడతారేమో వీళ్ళు బాధపడతారేమో, రిలేషన్షిప్స్ పాడైపోతాయేమో, రేపు మనకి ఏదైనా అవసరం వస్తే వాళ్ళు రారేమో. ఇన్ని ఆలోచనలు, ఈ యుగమే అటువంటిది కాబట్టి నేను వచ్చానంటున్నాడు ఆయన. సో రిలేషన్షిప్స్ ఈ రోజు మనము ఇప్పుడు రమణీయక్కయ్య ఆ రకంగా చేసిందని చెప్పేసి నా హక్కుల్ని కాలరాస్తుంటే అమ్మో రిలేషన్షిప్స్ పాడైపోతాయేమో అని గనక నేను ఆలోచించి ఈ రోజు నేను వీడియో అప్లోడ్ చేస్తే మొత్తము బీకేలందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడితే రిలేషన్షిప్స్ పాడైపోతాయేమో అందరితోటి అని గనక నేను ఆలోచిస్తే ఆ సంస్కారం రికార్డ్ అయ్యి నేను సేవలు చేయనికి వెళ్ళుండేదాన్ని కాదు. బాబాకి నా మీద నమ్మకం పోయి ఉండేది. ఈ రోజు ఏదైతే బాబా సేవల కోసం నన్ను నమ్మి ఎన్నో సేవలు అప్పచెప్తున్నాడు. ఇంకా ఆయన ఏ సేవలు అయితే ఇస్తున్నా అది గౌరవ సూచకం. అది దీన్ని చెప్తే చేస్తది అని. ఎందుకంటే పిల్లలు భయపడే పిల్లలు ఉంటే ఏమని చెప్తాడు? ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటాను నేను. ఆ తర్వాత నమ్మకాన్ని ఇంకా భగవంతుని దృష్టిలో ఆయన దృష్టిలో ఆయన నమ్మకమే పోగొట్టుకున్న తర్వాత ఇంకా జీవితానికి విలువేముంది? సో నేను సేవకు వెళ్ళకపోయి ఉంటే నా పుణ్యం ఖాతా జమ అయి ఉండేది కాదు. ఆ తర్వాత దాత స్థితి, ఇందాక వాక్యం చదివాను నేను. సో ఆ దాత స్థితి రికార్డింగ్ లోకి వచ్చేది కాదు. దాత స్థితి రికార్డింగ్ లోకి రాకపోతే అప్పుడు ఏమవుతుంది? 21 జన్మల ప్రాప్తి పోతుంది. సో ఇన్ని ఆయన ఇచ్చేటప్పుడు, ఆయన చెయ్యమని మనకు ఆజ్ఞ వేసేటప్పుడు కాదనడానికి వీళ్ళెవరు? ఏమంటే బాబా చెప్పారు మా పర్మిషన్ తీసుకుని చెయ్యాలి అని అంటే, పర్మిషన్లు ఇస్తేనే చెయ్యండి లేకపోతే మానేయండి అని ఎక్కడ చెప్పాడు? ఇప్పుడు ఆమెను అడిగితే ఇస్తుందా? పోని అనుకుందాం, చలో మర్యాదకు వెళ్ళేసి అక్కయ్య మరి ఇలా చేద్దాం అనుకుంటున్నారు రండి మీరు కూడా అంటే ఆమె మన ఇస్తుందా? ఇవ్వదు. కామన్ సెన్స్ ఇష్యూస్ కదా ఇవన్నీ. సో ఆమె ఇవ్వలేదు కదా అని నేను ఇలాగే కూర్చుంటే సత్యత్రేత ప్రాప్తులు పోయిన. ఇదిగో ఈ మురళిలు అదే చెప్తున్నాడు ఆయన, మీ 21 జన్మల ప్రాప్తి మీ దాత స్థితి ద్వారానే వస్తది. సో నేను ఎవ్వరికి ఏమి ఇవ్వకుండా అలా జ్ఞానం చదువుకుని అలా కూర్చుంటాను. ఈ రోజు చిత్తూరు వెళ్తే రమణి అక్కయ్య తిడుతుంది, రేపు విజయవాడ వెళ్తే భారత అక్కయ్య తిడుతుంది, రేపు వరంగల్ వెళ్తే సవిత అక్కయ్య తిడుతుంది, రిషికేశ్ వెళ్తే అక్కడక్క తిడుతుంది. సో వీళ్ళంతా ఇలా తిట్టుకుంటూ కూర్చున్నారు కదా అని చెప్పేసి ఆగిపోతే నష్టం ఎవరికి? ప్లస్ వాళ్ళు ఎందుకు తిడుతున్నారు? ఎందుకు అవమానిస్తున్నారు? నన్ను సర్వస్వ త్యాగం చేయడానికి, నన్ను సత్యుగానికి పంపించి నా మార్గం జమ చేద్దామని, అంతకు మించి ఇంకెక్కువ ఆలోచించొద్దని చెప్పాడు బాబా. మళ్ళీ కూర్చుని నేను వాళ్ళని తిట్టానేమో, వాళ్ళు నన్ను అందుకు తిట్టారేమో. స్వచింతన చేయమంటే ఇలా తను అరిచేటప్పుడు వెంటనే స్వచెకింగ్ చేయాలి. బాధ కలుగుతోందా, స్థితి స్థిరంగా ఉందా, దాన్ని బట్టి తెలిసిపోతుంది. అది నేను చేసుకున్న కర్మ వల్ల వచ్చిందా లేకపోతే పరీక్ష. స్థితి స్థిరంగా ఉండి వెంటనే స్పందిస్తున్నామా లేక కుప్పకూలిపోతున్నామా? సో ప్రతిదీ చెక్ చేసుకుంటే మనకే తెలిసిపోతుంది. సో ఈ రోజు సమానత్వంతో కూడుకున్న సమాజాన్ని ఆయన తెస్తా అన్నప్పుడు అటువంటి సమాజంలో బతకడానికి ఇక్కడ పురుషార్థం చెయ్యాలి. ఆ తర్వాత ద్వాపర కలియుగాలు వచ్చినప్పుడు ఏదైతే అసమానతలతో కూడుకున్న సమాజం స్టార్ట్ అవుతుంది, కలియుగంలో పూర్తిగా బానిసత్వం వచ్చేస్తుంది. సో అటువంటి ఇప్పుడు సంగమ యుగంలో పూర్తిగా ఇంకా బానిసత్వమే ఉంటది. ఇంకా నేను చెప్తాను నువ్వు విను అన్న టైప్ లో మాట్లాడేస్తున్నారు అందరు. ఎవరికి వాళ్ళు అంతా ఆధిపత్య ధోరణి, నేను చెప్తాను నువ్వు విను అంతే. సో ఇంట్లో నుంచి బయట వరకు ప్రతి ఒక్కరి ధోరణి అట్లాగే ఉంది. ఎక్కడ ఎవరి మాట వినకపోయినా కోపాలు. సో ఎవరేమనుకుంటున్నారు అన్నది కాదు ఇక్కడ. అలా అని చెప్పి అందరికి తగ్గట్టు కూర్చుని పప్పెట్లాగా ఏదో తోలుబొమ్మల్లాగా కూడా మనకంటూ ఒక వ్యక్తిత్వం అంటూ ఉండాలి. సో ఆ రకంగా జీవించాలంటే రైట్ ఏదో రాంగ్ ఏదో ఫస్ట్ తెలిసి ఉండాలి. ఆ రైట్ ఏదో రాంగ్ ఏదో మనకు తెలియనప్పుడు ఇంకా జీవితం అంతా రమణమ్మలే ఉంటారు. ఇంకా ప్రతి వాళ్ళు మన హక్కును కాలరాసేస్తూ ఉంటారు. ఈ యుగమే అటువంటిది. టెస్ట్ గానే వచ్చింది. ఎందుకు అని అంటే ఇక్కడ సిచ్యువేషన్ మరి మీకు టెస్ట్ గా వచ్చింది, టెస్ట్ గానే వచ్చింది. ఎందుకంటే చెక్ చేసుకున్నాను. మీకు నేను చేసిన పాపాలు ఏమిటని తాడిపత్రి నుంచి లెక్కేసి అవన్నీ పాపపు ఖాతాలు. ఇది యాక్చువల్ గా టెస్ట్. ఎందుకంటే వచ్చింది, స్థితి స్థిరంగా ఉంది, అలా వెళ్ళిపోయింది. ఒక ఇండికేషన్, ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే సాధారణంగా పరీక్షలు అలా వచ్చిపోతాయి.
చేసుకున్న కర్మలు అయితే కొంత లాంగ్ స్టాండింగ్ ఉంటుంది. డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్రాక్సిమేట్ గా సుమారుగా ప్రతిసారి అదే జరగాలని రూల్ ఏం లేదు. కానీ బాబా చెప్పడం ఏంటంటే ఏదొచ్చినా పరీక్ష అనుకోండి. ఇంకా కర్మభోగం అనుకుని వాళ్ళన్నారా, వీళ్ళన్నారా అని చెప్పి వ్యర్థాలు చేసుకుంటూ కూర్చోద్దు. అందుకే స్వచింతన చేసేటప్పుడు అదే చెప్పాం. సంఘటన ఏంటి, వ్యక్తి ఏంటి, సంస్కారం చెక్ చేసేసేయండి. అది ఎలా మార్చుకోవాలి. అంతేగాని సంఘటనల్లో విస్తారంగా వెళ్ళిపోయి ఇంకా అవే చెప్పుకుంటూ పోతే అదే రికార్డింగ్ లోకి వస్తూ ఉంటది కదా. వెనక సంస్కారం చెక్ చేసుకోవాలి. ఈ రోజు రమణి అక్కయ్య తిట్టారు, నేను ఆగిపోతే ఏ సంస్కారం రికార్డ్ అవుతోంది? బానిసత్వపు సంస్కారం రికార్డ్ అవుతోంది. నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు రమణి అక్కయ్య తీసుకుంటే నేను నోరు మూసేస్తాను. సో ఈ రోజు నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఒకరు తీసుకుంటుంటే నేను నోరు మూసేసుకుంటే సంస్కారం రికార్డ్ అయితే ద్వాపరం నుంచి ఇంక అందరూ నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. అందరి నిర్ణయాలకు తగ్గట్టు జీవితాన్ని గడిపేసుకుంటూ పోవాలి. సో అందరూ నిర్ణయాలు తీసుకుంటున్నారంటే మన మంచికి తీసుకుంటే మంచిదే. మన మంచి కోసము వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే పుణ్యం కాదు ఉండాలి. మళ్ళీ ఈ రోజు చిన్నప్పుడు పిల్లలు చదువుకోమంటే చదువుకోరు. చదవనప్పుడు ఏమవుతుంది? తల్లిదండ్రులు పర్లేదని నచ్చ చెప్పో తిట్టో ఏదో చేసి చదివిచ్చేస్తారు. అది మంచికే. పిల్లలు చదవాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు. అలా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు రావాలి. కొన్ని సందర్భాల్లో ఏమైతే పిల్లలు చదవకపోతే ఇంకా అది వినదులే అని వదిలేస్తారు. ఎందుకు ఆళ్ళకు ఖాతర్లేదు. తల్లిదండ్రులు కూడా ఏం చదువుతుందిలే అన్నట్టు వదిలేస్తారు. లేదా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చదవమని చెప్తారు, ఈళ్ళు చదవరు. అంటే ఏదో పుణ్యం ఉంది. తల్లిదండ్రులు ఏదో కొంత వరకు చేస్తారు, ఈళ్ళు చదవరు. సో ఇట్లా మనం చేసుకున్న కర్మల్ని బట్టి రకరకాల అదే ఖాతా గట్టిగా ఉందనుకోండి, చదువుకోవాలని చెప్పి ఆ బాల్య చంచలత్వం వల్ల చదువుకోకపోయినా తల్లిదండ్రులు చదివించేస్తారు ఏదో ఒక రకంగా. మనం కూడా ఆ కర్మల ఖాతా ఉంది కాబట్టి ఆ పుష్తో వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఉద్యోగాలు, వ్యాపారాలు, మనకంటూ సొంత సంపాదన. సో ఈ రోజు మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనం తీసుకుని మనకంటూ ఒక సొంత సంపాదన ఉండి ఏది రైట్, ఏది రాంగ్ అని తెలిసి జీవితంలో మోసపోకుండా కరెక్ట్ గా ముందుకెళ్ళాలి అంటే ఏంటి బేస్? మెసేజ్ పెట్టండి. ఈ రోజు నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కరెక్ట్ గా తీసుకోవాలన్నా, నాకంటూ సొంత సంపాదన ఉండాలన్నా, రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకుని నేను ముందుకు వెళ్ళాలంటే బేస్ ఏంటి? ఏముంటే ఇవన్నీ చేయగలం? రైట్ ఆన్సర్ చదువు. పుణ్యం కాదు. పుణ్యం సెకండ్ స్టెప్. ఈ రోజు చదువులో మనకి ఏం చెప్తున్నాడైనా, ఏ రకంగా పుణ్యం సంపాదించుకోవాలి, ఏం చేస్తే మీకు పాపం వస్తుందని చెప్తున్నారు. సో బేస్ అన్నది చదువే ఇక్కడ. అంటే జ్ఞానము. సో జ్ఞానంలో ఏం చెప్తున్నారైనా, ఏది రైట్, ఏది రాంగ్. సో ఈ రోజు ఇలాంటి రమణి అక్కలు గాని ఇంట్లో బయట ఎక్కడ ఎవరు ఏది చేసినా కానీ స్థిరంగా ఉండగలగాలి. నాకేంటి మంచిదా అన్నది నాకు తెలిసి ఉండాలి. సో నాకేది మంచి, నాకేది చెడు అన్నది నాకు ఎట్లా తెలుస్తుంది? మురళిని తీసి చదివితే తెలుస్తుంది, చదువు ఉంటే తెలుస్తుంది. లేకపోతే ఇంకా ప్రతి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటుంటారు. అయ్యో వీళ్ళు ఇలా ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు, మన ఇష్టానికి వ్యతిరేకం. ఇప్పుడు రమణి అక్కే చెప్పే రావద్దన్నది కదా అని నేను ఆపేశాను. కానీ యాక్చువల్గా నాకు వెళ్ళాలని ఉంది. కానీ తను వద్దన్నది, పోలీస్ కేసు పెట్టేస్తా అన్నది. నేను భయపడిపోయి ఆగిపోయాను. అంటే ఏంటి? నా ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఆగిపోయాను. అప్పుడు ఏమైతుంది? ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో నేను వెళ్ళి బాబా గురించి చెప్దాం అనుకుంటే అక్కయ్య పోలీస్ కేసు పెట్టేస్తా అంటుంది, నేను వెళ్ళలేకపోతున్నానే బాబా అని చెప్పేసి పట్టుకుని నేను ఏడ్చేసానే అనుకో, రికార్డింగ్ లోకి వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా పుణ్యం ఎలాగో నేను వెళ్ళను కాబట్టి నాకు పుణ్యం జమ కాదు. సో సత్యత్రేత ప్రాప్తులు మర్చిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మురళి ఎదురుగా వేసుకొని కూర్చున్నాం కూడా. దాత స్థితి ఉంటే, సంస్కారం ఉంటే 21 జన్మలకు వస్తుందని. సో నేను నా దాత స్థితిని రికార్డ్ చేసుకోలేదు, ఏడ్చే స్థితిని రికార్డ్ చేసుకున్నా. నేను ఎంతో మంచిదాన్ని వెళ్దాం అనుకున్నా, నన్ను వాళ్ళు వద్దన్నారు. సో ఈ రోజు సంగమంలో ఆ విషయాన్ని నేను గుర్తుపెట్టుకుని నేను వెళ్దాం, ఇంకా బాధ ఎప్పుడు కూడా ఆ రోజు అయ్యో నేను బాబా గురించి చెప్పలేకపోయాను, ఆ రోజు వెళ్దాం అనుకున్నాను వెళ్ళలేకపోయానే. సో ఈ వ్యర్థం ఎక్కువైపోతుంది, పుణ్యం ఖాతా జమ అవ్వదు. ప్లస్ నేను చదువుకున్న ఈ జ్ఞానం, చదువు ఏదైతే ఉందో అది ప్రాక్టికల్లోకి రాలేదు. సో ప్రాప్తులు పోయినాయి. ఈ ద్వాపర కలియుగాలు వచ్చేసరికి సమీప సంబంధికులంతా ఎట్లా ఉంటారంటే మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసేసుకుంటారు, మన ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నా జీవితం మీద నాకు హక్కు లేదా,
నా జీవితంలో నేను ఈ మాత్రం కూడా చేయకూడదా? నాది నేను వాడుకోలేనా? అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటారు. అందుకే ధైర్యంగా ఒక అడుగు వేయమంటున్నాడు. అంటే దాని అర్థం తిరుగుబాటు చేయమని కాదు. ఇప్పుడు నేను ఇది ఏదైతే చెప్తున్నానో బుద్ధి ఉపయోగించాలి. ఇంట్లో వాళ్ళ విషయాలు సమీప సంబంధికులైతే కొంత తగ్గాల్సి వస్తది. ఆ తర్వాత సంకల్ప శక్తి వాడతాం. ఇప్పుడు రమణక్క విషయంలో కూర్చుని తగ్గి, చేసి, అమ్మ అని చెప్పి నచ్చజెప్పే సీన్ ఏం కనిపించట్లేదు. ప్లస్ ఇలాంటి వాళ్ళు జోన్ ఇన్ఛార్జ్ పొజిషన్లలో కూర్చుని మొత్తం జోన్లనంతా గడగడలాడిస్తున్నారు. భయపడిపోయి వస్తున్నారు జనాలు వీళ్ళ ప్రతాపాలకి. సో కాబట్టి వికర్మల్ని వినాశనం చేయాల్సిందే ఇక్కడ. సో ఈ రోజు ఇటువంటివి జరిగినప్పుడు ఎక్కడో చోట ఒకరు ధైర్యంగా అడుగు ముందుకేస్తే ఏమవుతుందంటే పూర్తిగా ఏం పరివర్తన అయిపోరు. కానీ ఒక రెండవ ఆలోచన అన్నది చేస్తాడు తప్పు చేసేవాడు. తిననే కాదు, ఏ తప్పు చేసే వాళ్ళైనా గాని మనం నోరు మూసేస్తే ఎవడేం చేస్తాడులే అని చెప్పేసి ఇంకా బలాన్ని పుంజుకునేస్తారు. ఇలాంటివి జరిగినప్పుడు ఇలాగ మనం దాన్ని ఎక్కడో చోట ఎక్స్పోజ్ చేసేసినప్పుడు ఇది రైటా రాంగా నలుగుట్లోకి తీసుకొచ్చేసినప్పుడు ఏమైపోతుందంటే వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు నేను అలా చేయడం వల్ల వ్యతిరేకత వచ్చింది. వెనకాల ఎంతో మంది మాట్లాడారు. రిజల్ట్ ఏంటి? ఏమీ లేక ఫైనల్ గా నేను ఎగ్జామ్ పాస్ అయి కూర్చున్నా. ఎగ్జామ్ పాస్ అయ్యాను, సేవలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు ఎవరు టచ్ చేయలేని పరిస్థితి. ఆ వీడియో ఎంతో మంది చూశారు, బాగా బాగా వైరల్ అయ్యి. సో ఈ రోజు ఒకసారి మనం మాయ మన ఎదురుగాకి వచ్చినప్పుడు గనక దానితోటి విజయాన్ని సాధించామనంటే ఇంకా మాయ దగ్గరికి కూడా రాదు. మాయ అంటే ఏంటి? ఈ సందర్భంలో సెంట్రక్కే జోన్ ఇన్ఛార్జ్లే. మాయ దూరం నుంచే వెళ్ళిపోవాలంట. సో బాబా మురళిలో రాసేటప్పుడు జోన్ ఇన్ఛార్జీలు సెంట్రక్కేలను రాయడు, మాయ వచ్చి విఘ్నాలు వేస్తుంటాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక్క టర్నింగ్ ఇచ్చామంటే ధైర్యంగా ఇంకా ఏ సెంటర్ ఇన్ఛార్జ్ కాదు కదా, ఇంకా ఆ రోజుల్లో మౌంట్ అబు నుంచి ఫోన్లు వస్తాయని కూడా భయపడ్డారు. రానివ్వండి, వస్తే ఏమైంది? మనకి జ్ఞానం తెలుసు కదా, చదువుకున్నాం కదా. చదువుకున్న వాళ్ళు భయపడేది ఎందుకు? ఎవరు భయపడతారు? చదువు రాని వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వాళ్ళని అట్లా ఇచ్చేస్తే బాబా వాళ్ళ నిమిత్తం చేశాడు కాబట్టి పాపం వచ్చేస్తంట. వాళ్ళు అరుపులు కేకలేస్తే పాపం రాదు, కానీ మనం ఎక్స్పోజ్ చేస్తే వచ్చిందా? మరి అలా అనుకున్నప్పుడు బాబా వచ్చి ఇవన్నీ చెప్పడం ఎందుకు? ఇంకా మౌంట్ అబులో వచ్చి చెప్పేటప్పుడు మొత్తం అంతా లైవ్ టెలికాస్ట్ నడుస్తుంది కదా. మరి లైవ్ టెలికాస్ట్ ఆయన వచ్చి సీక్రెట్ గా చెవుల్లో ఉదయం చెప్పట్లేదు కదా. పూర్తిగా కెమెరాలు పెడుతున్నారు, మైకులు, ఇన్ని మైకులు, కెమెరాలు, లైవ్ టెలికాస్ట్, రికార్డింగ్లు, మరి అందరూ వింటున్నారు కదా. మరి అప్పుడు ఎక్స్పోజ్ అవ్వట్లేదా? మరి అప్పుడు కూడా ఎక్స్పోజ్ అయినట్టేగా మరి. సో చెప్తున్నాడు ఆయన ఇది తప్పు అని చెప్పి. సో మన జీవితంలో మనం ఎవరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని టచ్ చేయము, కానీ ఎవరైనా టచ్ చేస్తే మాత్రం ఆలోచించాల్సి. ఇప్పుడు రమణక్కే టచ్ చేసే ధైర్యం చేసింది. చేసినప్పుడు వెంటనే మన యొక్క శక్తి స్వరూపం బయటికి రావాలి. ఈ రోజు ఆ రకంగా మనల్ని సేవలు చెయ్యొద్దు అని అంటే నేను అడుగు ముందుకు వెయ్యకుండా ఆగిపోయాను అంటే నాలో ఏ బలహీనత ఉండడం వల్ల నేను ఆగిపోయానో చూసుకుని ఆ బలహీనతని ఎదుర్కోవాలి. ఫస్ట్ చేయాల్సినది రమణెక్కేని ఎదుర్కొనేసేయడం కాదు. రమణెక్కేని ఎట్లా ఆపాలో ఆపే తీరుతాం. ఎందుకంటే ఖచ్చితంగా వికర్మలు చేసే వాళ్ళ పట్ల బాబా స్నేహంగా ఉండొద్దు, ఖచ్చితంగా ఆపాలంటూ. సో ఆపుతాం అది కూడా. కానీ ఫస్ట్ చేయాల్సింది నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే నా బలహీనత ఏంటి? నేను పరువు గురించి ఆలోచిస్తున్నానా? లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తానందుకు పోలీస్ కంప్లైంట్ గురించి ఆలోచిస్తున్నానా? నువ్వు చిత్తూరుకి అయితే రా చెప్తాను అని అంటే, అమ్మో చిత్తూరుకి వెళ్ళిపోతుంది, ఏమన్నా తన్నేస్తుందేమో రౌడీలను పెట్టి. కొన్ని సేవలకంటూ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అన్నయ్యలు అట్లాగే మాట్లాడతారు. అక్కయ్య అక్కడికి పోతే వాళ్ళ దగ్గర అన్నయ్యలు ఉంటారంట, వాళ్ళు వచ్చేసి ఏదో తన్నేస్తారంట, చేస్తారంట. మరి ఓం శాంతి అని బ్యాడ్జులు, ఓం శాంతి అని దేనికో అంటే ఓం శాంతి అని చెప్పి తంతారా? అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని వాళ్ళకి గుర్తు చేసుకుని అప్పుడు ఫైటింగ్ సీన్ల. అసలు ఎంత కామెడీ అంటే అసలు బాబా ఎవరికి చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ఊరికనే హడావుడి అనమాట. ఈ రోజు యోగరూపి కవచం వేసుకుని బాబాని వెంట పెట్టుకుని పోతే వంట మీద చెయ్యేందుకు పడుతుంది అసలు? చెప్తూనే ఉన్నాడు కదా బాబా, నేను ఉన్నాను, నా పిల్లల ఒంటి మీద చెయ్యి పడదు అని చెప్పిన
అప్పుడు మనం బాబాని పక్కన చేరిపేస్తుంటాం కాబట్టి మన డౌట్లు ఎక్కువ. అమ్మ పోతే అక్కడ ఏమైపోతది? ఆమె కూడా అదే రేంజ్ లో చెప్పింది. చిత్తూరుకి రా చూస్తా అంది. వెళ్ళొచ్చాను. చూసింది. ఏమైంది? ఏమి కాలేదు కదా! ఏమి కాదు కూడా. కానీ కొంతమందికి జరిగినాయి సంఘటనలు. ఎందుకు జరిగాయి? యోగరూపి కవచాన్ని వేసుకోరు కాబట్టి. సంపూర్ణ పవిత్రత అంటే నిజాయితీ. బాబా చెప్పిన మీనింగ్ సంపూర్ణ పవిత్రత అంటే నిజాయితీ ఉన్న చోట మీకు ఏ సమస్య రాదు. ఈరోజు నేను విశ్వ కళ్యాణకారిణి అని అంటే ఇంకా విశ్వ కళ్యాణం కోసం అడుగు ముందుకేయాల్సిందే. అది దాని అర్థం. ఈరోజు ఇప్పుడు చూడు ఉల్లి వెల్లుల్లి మానేసి బ్రహ్మచర్య వ్రతాలు పాటించిన ఆవేశాలు, ఉద్రేకాలు ఇవన్నీ వస్తున్నాయి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన జ్ఞానం తప్పు. ఎందుకంటే అన్ని మానేసి వాళ్ళకే తగ్గలేదు. పోనీ ఇంత చేస్తే ఏమైనా మరి ఓం శాంతి అంటే ఏమైనా శాంతి ఉందా? నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చెప్పి ఆవేశంతో అరుస్తున్నామంటే ఎక్కడ నిజాయితీ ఉంది? సంపూర్ణ పవిత్రత అంటే బాబా నిజాయితీ అనే చెప్పారు కదా! నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అంటున్నారు వీళ్ళు. ఆమె కూడా రికార్డింగ్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను చూడండి. ఆమె కూడా చెప్పేటప్పుడు ఓం శాంతి అన్నది. అది ఏమైపోయింది? ఒక రిచువల్ మాదిరి అయిపోయింది. ఒక ఇది పాటి అంటే అది నమస్తేలు పెట్టినట్టు. సో నువ్వు ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చెప్పి ఈ రోజు నువ్వు ఆవేశానికి గురయ్యావంటే ఎక్కడ నిజాయితీ ఉంది? ఎక్కడ సంపూర్ణ పవిత్రత ఉంది? దాని అర్థమే అది చెప్పాడు కదా! సో ఈ రోజు మేము జ్ఞానం తెలుసుకున్నాము. యజ్ఞంలో సంయోగం ఇస్తానని చెప్పేసి నాకు అవకాశాలు ఇవ్వమని నేనే అడిగి మరీ తీసుకున్నాను ఇంకా బాబాని. మరి ఇవన్నీ చేశానంటే నాలో నిజాయితీ ఉండాలి కదా! ఈ రోజు నేను ఒక విషయంలో బాబా ఎదురుంగా ప్రతిజ్ఞ చేశాను. నేను జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తాను. బాబా ప్రత్యక్షత చేస్తామని చెప్పేసి ఒక మాట అన్నానంటే ఆ నిజాయితీ నేను నిలుపుకోవాలి కదా! సంగమంలో నిజాయితీగా లేకపోతే మరి ఆ గుణము రికార్డింగ్ లోకి రాకపోతే బ్రహ్మబాబా తోటి మ్యాచ్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు ఆయన సెలెక్ట్ చేసిందే ఆయన 100% నిజాయితీ పరుడు, ధైర్యపరుడు. మరి ఆయనతోటి ఎక్కడ మ్యాచ్ అయితాము? ఆయన మొత్తము యాంటీ ఓం మండలి తిరుగుబాటు చేస్తే కూడా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తే, ఈ రోజు రమణక్కయ్య, విజయవాడలో భారతక్కయ్య, వరంగల్ సవితక్కయ్య ఈళ్ళేదో అన్నారని చెప్పి ఆగిపోతే, ఇక మరి బ్రహ్మబాబా ఎక్కడ? మనం ఎక్కడ? అదే ఇక్కడ డ్రామా జ్ఞానంలో ఆయన చెప్తున్నాడు. ఈ రోజు మీ దగ్గర ఖజానాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఇప్పటి నుండే సర్వాత్మలకు బాబా ఖజానా ఇచ్చేటందుకు దాతగా అవుతారో, మీ శక్తుల ద్వారా దప్పికతో లేదా తప్పిస్తున్న ఆత్మలకు ప్రాణదానం ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ ప్రాణం లేని ఒక శవాల్లాగా బతుకుతున్నారు. దుఃఖాలు ఎక్కువైపోయి శాంతి లేక అటువంటి వాళ్లకు ప్రాణదానం చేస్తారో, వరదాతయ్య ప్రాప్తించిన వరదానాల ద్వారా. సో ఈ రోజు బాబా నాకు వరదానాలు ఇచ్చారు. ఆ ప్రాప్తి తీసుకుని నేను తిరిగి ఎవరికి ఇవ్వను అనంటే మరి ఇక్కడ ఇయ్యమని చెప్తున్నారు ఆయన. వరదాతయ్య ప్రాప్తించిన వరదానాల ద్వారా వారిని కూడా బాబాకి సమీపంగా తీసుకువస్తారో మరియు బాబా యొక్క సంబంధంలోకి తీసుకువస్తారో అప్పుడే ఇప్పటి దాత స్థితి యొక్క సంస్కారం భవిష్యత్తులో 21 జన్మల వరకు రాజ్య పదవి అనగా దాత స్థితి యొక్క సంస్కారాన్ని నింపుకోగలరు. ఈ సంగమ యుగాన్ని పురుషోత్తమ సంగమ యుగం లేదా సర్వశ్రేష్ఠ యుగం అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఆత్మ యొక్క అన్ని రకాల సంస్కారాలు, ధర్మము, రాజ్యము, శ్రేష్ఠ సంబంధాలు, శ్రేష్ఠ గుణాలు అన్ని రికార్డింగ్ వల్లే నిండుతున్నాయి. వృద్ధి కళ, దిగే కళ. సో మొట్టమొదట గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి? బాబా నాకు ఇచ్చిన ఖజానాలని వాడొద్దంటుంది. బాబా నాకు ఇచ్చిన వారసత్వాన్ని, అధికారాన్ని తను తొక్కేస్తా అంటుంది. మన హక్కుల్ని కాలరాస్తా అంటుంది. సో మరి ఇప్పుడు ఈ రోజు అవన్నీ చేస్తుంటే పర్లేదు, ఎవరైనా నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉండండి. నేను అలా చూస్తూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను, ఏడుస్తూ ఉంటాను. రికార్డింగ్ వచ్చింది. ఈ రోజు ఇంతమంది నా గురించి వ్యతిరేకంగా మాట్లాడి ఎందుకు స్థిరంగా ఉంది? రికార్డింగ్ నడుస్తోంది. ప్లస్ చదువుకున్నాను నేను. బాబా ఎక్కడ ఏ మహావాక్యం చెప్పారు ఏంటన్నది నాకు తెలుసు. చదువుకున్నాను. ఇంకా చదువుకున్నాక భయం ఏముంది? మనకు రైట్ ఏదో రాంగ్ ఏదో తెలిసినాక. చదువుకోకపోతే అప్పుడు భయం వేస్తుంది. ఈ రోజు బాబా సమానత్వంతో కూడుకున్న సమాజాన్ని తీసుకొచ్చి మనకు ఇప్పుడు ప్రస్తుతం సంగమంలో కూడా భారతదేశం యొక్క చట్టాలు గాని, భగవంతుని యొక్క చట్టాలు గాని మనకు హక్కులు ఇస్తున్నాయి. ఎప్పుడైతే ఆ సమానత్వంతో కూడుకున్న సమస్య వచ్చినప్పుడు కోర్టుకు వెళ్తున్నాం. ఇదిగో మా హక్కుల్ని తీసేస్తున్నారు, సమానత్వం లేదు, మాకు
సమానంగా సమాజంలో బతికే హక్కు ఉంది కాబట్టి న్యాయం చేయమంటున్నారు. న్యాయం అంటే ఏంటి? జస్టిస్, ఈక్వాలిటీ. అందరికి సమానంగా బతికే సమస్య ఎక్కడొస్తుంది మరి? ఈరోజు దేశం యొక్క చట్టాలు, భగవంతుని యొక్క చట్టాలు మనకు సమానత్వాన్ని ఇస్తుంటే, ఎప్పుడైతే ఈ రకంగా మనకు ఒక బలవంతుడు బలహీనుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. సో బలవంతుడు ఎప్పుడైనా గాని బలహీనుడి మీదనే దౌర్జన్యాలు చేస్తాడు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? నాకు అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు అందరూ. ఎవరు చేస్తున్నారు? మనకి మనమే చేస్తున్నాం. మన బలహీనతలను ఎదురుగా. ఈ రోజు రమణి అక్కయ్య నేను చెప్తా అంటే నాకు అన్యాయం జరిగిపోయింది బాబా. నేను చెప్దామన్నా రిజల్ట్ చూసుకుని ఫెయిల్ అయ్యానని తెలిసి బాబా నాకు అన్యాయం జరిగింది అని అంటే బాబా ఇచ్చాడు కదా హక్కులు. భారతదేశం యొక్క చట్టాలు కూడా సమానత్వమే ఇచ్చింది. మీరు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు అంటుంది. సో హైదరాబాద్ నుంచి చిత్తూరుకి వెళ్ళొచ్చు. భారతదేశం యొక్క చట్టాలు మనకి ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కుల్ని ఇచ్చింది. భగవంతుని యొక్క చట్టాలు కూడా ఎక్కడికైనా వెళ్ళి నా గురించి చెప్పమని 2 చట్టాలు మనకు హక్కులు ఇచ్చినప్పుడు మనం తెలుసుకోకపోవడం వల్ల బలహీనంగా ఉన్నాం కాబట్టి బలవంతుడు తొక్కేస్తాడు. రికార్డింగ్ లో నడుస్తోంది. అందుకే ఇప్పుడు సమాజం ఆ రకంగా దోచుకునే సమాజం వచ్చేసింది. తను ఏ రకంగా అయితే పోలీస్ కేసులు పడతానని చెప్పి భయపెట్టేస్తోందో ఈ రోజు పోలీసుల్ని అడ్డుపెట్టి మరీ నడుపుతున్నారు అన్ని. సో మరి పోలీస్ కేసులు ఇస్తా అని చెప్పి ఎందుకు భయపడలేదు? మన దగ్గర సంకల్ప శక్తి ఉంది. పోలీసులు నిజాయితీ పరులు అన్న సంకల్పం చేసినప్పుడు ఏమైతుంది? ఆ సంకల్పం యొక్క తరంగాలు వాళ్ళకి టచ్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న నిజాయితీ ఎమర్జ్ అవుతుంది. నిజాయితీగా మన పట్ల ఉంటారు. వెంటనే పూర్తి పరివర్తన జరిగిపోదు, వ్యవస్థ మారిపోదు, సత్యుగం వచ్చేదు. మన పట్ల పోలీసులు నిజాయితీ ఉండి అంటే ఏంటి? మన తరంగాలు వెళ్ళినప్పుడు ఆ శక్తి వాళ్ళలో ఎమర్జ్ అవుతుంది. సో అప్పుడు నిజాయితీగా ఉంటాడు మన పట్ల. మన దృష్టి ద్వారా సృష్టి. సో మన దగ్గర సంకల్ప శక్తి ఉన్నప్పుడు ఏ రమణమ్మ పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే మనకేంటి? మనము వెళ్దాము. వెళ్ళేటప్పుడు ఏమని వెళ్తాము? నేను ఈశ్వరీయ సేవ కోసమై వెళ్తున్నాను. పోలీసులు నిజాయితీ పరులు. పోలీసులు రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగి ఆత్మలు. రుద్రజ్ఞాన యజ్ఞంలో ఏం జరుగుతోంది? తమో ప్రధానతంతా స్వాహ అయిపోతోంది. సో ఏ తమో ప్రధానతను మీరు పెంచి పోషిస్తున్నారు. రుద్రజ్ఞాన యజ్ఞంలో స్వాహ అయిపోవాలంటే ఈ జోన్ ఇన్ఛార్జ్ అని చేసే దౌర్జన్యం ఇప్పుడు యజ్ఞంలో స్వాహ అవ్వాలి అని అంటే మీరు పోలీసుల దగ్గరికి వెళ్తామంటే పోలీసులు నిజాయితీ పరులు అని చెప్పి మనం సంకల్పం చేసినప్పుడు ఆ శక్తి వాడుకునే ఇది వస్తుంది. శక్తి ఇవ్వండి అంటున్నాడు బాబా. సో నిజాయితీ అన్న శక్తి ఇచ్చినప్పుడు వీళ్ళ దౌర్జన్యాలు తగ్గిపోయి ఆ దౌర్జన్యాలన్న అక్కడ ఆ స్వభావం ఏదైతే ఉందో వీళ్ళది అది యజ్ఞంలో పడి స్వాహ అయిపోతుంది. ఇది ఇక్కడ యాక్చువల్ గా మనం చేయాల్సింది. సో ఇప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది? రమణకే పూర్తిగా పరివర్తన చెందకపోయినా మన వరకు కరెక్ట్ గా ఉంటది. సో ఈ రోజు తను మారేటప్పుడు ఇటువంటి పరిస్థితి ఎక్స్పోజ్ అయిందని చెప్పి కాలము అనుకూలించక మారుతోందే తప్పితే బాబా చెప్పాడని చెప్పి మారలేదు. కాలం మార్చింది. సో ఈ రోజు తనకు అవకాశం లేదు కాబట్టి దౌర్జన్యాలు చెయ్యదు. సో దీనివల్ల తనకున్న బెనిఫిట్ ఏంటి? ఈ రోజు తనకు తప్పు చేసే అవకాశం లేదు కాబట్టి తనకు పాపపు ఖాతా జమ అవ్వదు. అందుకే డ్రామా కళ్యాణకారి అంటారు. మీకు అర్థమవుతుందా పాయింట్? ఈ రోజు తను ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి ఎక్కడో చాలా మందికి ధైర్యం వస్తుంది ఇలాంటివి చూసి. వచ్చినప్పుడు ఏమైతుంది? రేపు తప్పు చెయ్యాలంటే ఒక రెండవ ఆలోచన చేస్తుంది. మరీ అంత దూసుకుపోవడాలు ఉండవు. అమ్మో ఏం చేస్తే ఎవరేం చేస్తారు అన్నట్టు ఒక ఆలోచన అయితే చేసి అడుగు వెనక్కేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? తను తప్పు చేయకుండా ఆగుతోంది అంటే పాపపు ఖాతా జమ కాకుండా ఆగుతోంది కదా. ఇది యాక్చువల్ గా తనకు జరిగే బెనిఫిట్. సో ఈ రోజు అందరూ నోరు మూసేసి ఇప్పుడు ఎట్లుందంటే అందరూ నోరు మూసేస్తే అమ్మ వీళ్ళ నోరు మూయించేసాం, వీళ్ళంతా నా అనుకూల వర్గం అనుకుంటుంది, మంజులక్కయ్య ప్రతికూల వర్గము, నా బ్రహ్మకుమారులకు అగెయిన్స్ట్ అనుకుంటుంది. కానీ యాక్చువల్ గా నేనే ఆపాను కాబట్టి తన పాపపు ఖాతా జమ అవ్వట్లేదు. ఎవరైతే నోరు మూసారో ప్రత్యక్షంగా పరోక్షంగా తనకి సంయోగం అందించారు. ఇంకా నువ్వు ఎంత దౌర్జన్యాలు చేస్తావో చెయ్యి అని చెప్పి. అంటే ఏంటి? ఆమె పాపపు ఖాతా జమ అవ్వడానికి సంయోగం ఇస్తున్నారు. నేను ఇక్కడ ఆపాను అంటే ఏంటి? పాపపు ఖాతా జమ అవ్వకుండా అక్కడ ఆపాను. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటాడు? ఎప్పుడైతే అలాంటివి మనం ఎవరైనా ఆ రకంగా విమర్శించినా చేసినా వాళ్ళే నిజమైన మిత్రులు అంటారు.
సో నేను ఏది చేసినా వాళ్ళు వ్యతిరేకించి నన్ను ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏది చేసినా నేను ఆపేసి వాళ్ళ పాపం జమ కాకుండా చూస్తున్నారు. సో మేము బానే ఉన్నాం. పాపాలు చేయకుండా ఆపేసి ఆళ్ళు బానే ఉన్నారు. నాకు పరీక్షలు పెట్టి మార్కులు జమ చేసి నేను బానే ఉన్నా. ఈ మధ్యలో ఉన్నారు చూసారా ఆడియన్స్. మంజులక్క చేసింది రైటా? మన ఎవరు జోన్ ఇన్ఛార్జ్ రమయ్యక్క చేసింది రైటా? ఈమె రాంగా రైటా? రాంగా రైటా అని చెప్పి ఈ మధ్యలో ఆడియన్స్ ఉన్నారు చూసారా? వీళ్ళు యాక్చువల్ గా నష్టపోయేది. అర్థమవుతుందా? ఈ రోజు రాజకీయ నాయకులు తప్పు చేసినా వాళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నా వాళ్ళు బానే ఉన్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడా అంటున్నారు. ఎందుకు రావట్లేదు? ఈ ఆడియన్స్ చేసే పనిది. సో చదువుకుని చేసి నేను బానే ఉన్నాను. అక్కడ ఆమె జోన్ ఇన్ఛార్జ్ అయిపోయి ఆమె రోజు ఆమె సేవలు చేయించుకుంటే ఆమె బానే ఉంది. ఇద్దరం బానే ఉన్నాం. మధ్యలో ఆడియన్సే వచ్చారు. ఇక్కడ ఎక్కువ సమస్యలు ఎవరికి వస్తాయంటే ఆడియన్స్ కి వస్తాయి, ప్రేక్షకులకి. ఎందుకంటే రంగస్థలం మీద ఇద్దరము ఉన్నాము. చిల పాపాలు చేయడం ఆపేస్తుంది. ఆ తర్వాత ఎంతో కొంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటది యజ్ఞానికి, లేకుండా అయితే ఉండదు. మంచికో చెడుకో శాంతిగా ఏదో చేస్తారు. బాబాతో పాటు వస్తూ ఉంటారు. సో నేను బాబాతో పాటు వస్తాను. ఇద్దరం బానే ఉంటాం. అసలు బాబా లేనిది ఎవరి జీవితంలో అంటే ఆడియన్స్ జీవితంలో ఉంటారు. ఎందుకంటే ఆడియన్స్ దృష్టి అంతా మా మీద ఉంది, మా ఇద్దరి మీద ఉంది, ఆయన మీద లేదు. కానీ మా దృష్టి అంతా ఆయన మీద ఉంది. ఎందుకంటే ఇచ్చేది ఆయన కాబట్టి ఆయన మీద ఫోకస్ పెట్టేసుకున్నాం మేము. అమ్మో ప్రాప్తులు ఇస్తాడు, ఖజానాలు ఇస్తాడు, చేస్తాడు. వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. సో తెలియదు ఎవరికి? ఆడియన్స్ కి. ఆడియన్స్ ఫోకస్ అంతా ఆర్టిస్టుల మీద ఉంటది. అసలు డైరెక్టర్ మీద ఉండాలి. సో డైరెక్టర్ మీద ఉండి డైరెక్టర్ ఏం చెప్తున్నాడు మురళీలో అని చెప్పి ఆ డైరెక్షన్స్ కి వెళ్ళి వెళ్తే హీరో పాత్ర అన్న వస్తాయి. అయితే డ్రామాలో హీరో అన్న అవ్వాలి, విలన్ అన్న అవ్వాలి. హీరో కన్నా విలన్ కన్నా పేరు వస్తుంది. మేము ఎటు కాకుండా ప్రేక్షకులుగా కూర్చుని ఆర్టిస్టులను చూస్తామంటే వ్యర్థమే మిగిలిపోతుంది. సో మా పర్ఫార్మెన్స్ మీద మీ స్థితి ఆధారపడి ఉంటది. సో మీ జీవితంలో మీకంటూ సంతోషం ఏమి ఉండదు. ఎందుకంటే మీ సంతోషం మా పర్ఫార్మెన్స్ మీద ఆధారపడిపోయింది. మేము రంగస్థలాన్ని దడదల్లాడిస్తామా, అలా చప్పగా తీసుకెళ్ళిపోతామా, అలా సైలెంట్ అయిపోతామా అని మమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో పెద్దగా అడ్వెంచర్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఆర్టిస్టుల మీద, హీరో విలన్ల మీద ఆధారపడిపోయారు కాబట్టి. సో అప్పుడప్పుడు ఏమైనా సంతోషం అనిపించవచ్చు. ఈరోజు సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి? మనం చేయండి హీరో చేస్తున్నాడు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అవార్డులు వచ్చేది హీరోలకి విలన్లకే కదా. సో ప్రేక్షకుల పని ఏంటి? చప్పట్లు కొట్టడం. ఎవడో చేస్తుంటే మనం చప్పట్లు కొట్టడమే. మనం స్టేజ్ మీద ఉండాలి. స్టేజ్ మీదకి రండి అంటున్నాడు బాబాయ్ ఇప్పుడు. సో ఇక్కడికి డ్రామా జ్ఞానం ఇది ఆపుతున్నాను. రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే మెసేజ్లు పెట్టండి, క్లాస్లో కవర్ చేస్తాను. ఈ మురళి పూర్తిగా విస్తారంగా కవర్ చేస్తాను నేను. ఎందుకంటే స్వచింతన అన్నది ఇంకా పర్ఫెక్ట్ గా చేసుకుని మీరు మీ భాగ్యాన్ని పర్ఫెక్ట్ గా రచించుకోగలగాలి. సో మళ్ళీ రేపు 8:30 కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.